బీటెక్ చదివి అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన ఆయన తండ్రి రాజకీయ వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేశారు. 2009 ఎన్నికల్లో రాయచోటి నుంచి తొలి విజయం సాధించి రాయచోటిని వైసీపీ అడ్డాగా మార్చేశారు. 2009 నుంచి 2019 వరకు వరుసగా 4 సార్లు విజయం సాధించారు. పార్టీ వాయిస్ ని వినిపించడంలో ముందు వరుసలో ఉండే గడికోట శ్రీకాంత్ ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేగా ఎలా పనిచేస్తున్నారు? వాచ్ ది స్టోరీ. జిల్లా రాయచోటి నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి. రాయచోటి అనగానే వెంటనే గుర్తుకొచ్చే పేరు గడికోట శ్రీకాంత్ రెడ్డి. అంతలా నియోజకవర్గంలో పోతుకుపోయారు శ్రీకాంత్ రెడ్డి. 2009 నుంచి 2019 వరకు వరుస విజయాలు నమోదు చేస్తూ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. గడికోట శ్రీకాంత్ రెడ్డికి రాజకీయ నేపథ్యం ఉంది. శ్రీకాంత్ రెడ్డి తండ్రి గడికోట మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. బీటెక్ చదివిన శ్రీకాంత్ రెడ్డి అమెరికాలో కొన్నాళ్లు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి స్వగ్రామం వచ్చిన శ్రీకాంత్ రెడ్డి అనంతరం తండ్రి రాజకీయ వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేశారు. ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాయచోటి నుంచి శ్రీకాంత్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు. ఆ ఎన్నికల్లో తొలి ప్రయత్నంలోనే విజయ దుందుబి మోగించారు. అనంతరం 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి 50,000కు పైగా మెజారిటీ సాధించి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో టీడీపీ హవాలోను గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరు గడించారు. ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న శ్రీకాంత్ రెడ్డి టీడీపీ ప్రభుత్వంపై గట్టిగానే ఫైట్ చేశారు. దీనితో పార్టీలో శ్రీకాంత్ రెడ్డిపై పరపతి బాగానే పెరిగింది. 2019 ఎన్నికల్లో 4వసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి వైసీపీ ప్రభుత్వంలో చీఫ్ విప్ గా బాధ్యతలు నిర్వహించారు. వైసీపీ అధినేత జగన్ కు శ్రీకాంత్ రెడ్డి అత్యంత స్నేహితుడిగా ఉంటారని వైసీపీ నేతలు అంటుంటారు. దీనికి కారణం తొలిసారి ఎమ్మెల్యే అయిన శ్రీకాంత్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి వైఎస్ జగన్ కి జై కొట్టారు. రాయచోటిలో వరుస విజయాలను సాధించిన శ్రీకాంత్ రెడ్డి నియోజకవర్గంలో మంచి పట్టు ఉందని స్థానికులు అంటుంటారు. వైసీపీ అధికారంలో ఉండగా నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటారని టాక్ ఉంది. అందుకే గడికోటకి నియోజకవర్గంలో మంచి పేరుందని ఆయన అనుచరులు చెప్తున్నారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తాగునీరు, సాగునీరు అందించారని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. 2024 ఎన్నికల్లో కొద్ది ఓట్ల తేడాతో విజయానికి దూరమైన నియోజకవర్గంలో శ్రీకాంత్ రెడ్డి హవా తగ్గట్లేదంటున్నారు. వైసీపీ శ్రేణులు పార్టీలోనూ నియోజకవర్గంలోనూ యాక్టివ్ గా ఉంటూ పార్టీ వాయిస్ ని గట్టిగా వినిపిస్తున్నారు. రాజకీయ అరంగేట్రం నుంచి రాజకీయ వర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న శ్రీకాంత్ రెడ్డి తొలిసారి మాజీ ఎమ్మెల్యేగా ఏ విధంగా ముందుకెళ్తారో చూడాలి. రాజకీయ అరంగేట్రం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న శ్రీకాంత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేగా మారిన తర్వాత ఆయన తీరులో మార్పు వచ్చిందా? అధికారంలో ఉండగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదా? మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న రాయచోటిలో మాజీ ఎమ్మెల్యే ఎందుకు మౌనంగా ఉన్నారు? పార్టీలో శ్రీకాంత్ రెడ్డి పనితీరు ఎలా ఉంది? వాచ్ ది స్టోరీ. ఎక్కువగా ఉన్న రాయచోటి నియోజకవర్గం పులివెందుల తర్వాత రాయచోటి కంచుకోట అని చెప్పవచ్చు. అలాంటి కంచుకోట అయిన రాయచోటిలో 2009 నుండి 2019 వరకు 4 పర్యాయాలు అత్యంత మెజారిటీతో గెలుపొందారు గడికోట శ్రీకాంత్ రెడ్డి. 2024 ఎన్నికల్లో ఓడిపోవడం వెనుక శ్రీకాంత్ రెడ్డి అతి విశ్వాసమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గట్టిపట్టు ఉన్న రాయచోటి నియోజకవర్గంలో వైసీపీ ఓటమికి ప్రభుత్వం పైన వ్యతిరేకత కొంత కారణమైతే గడికోట శ్రీకాంత్ రెడ్డి అతి విశ్వాసం మరో కారణం అంటున్నారు
నియోజకవర్గ ప్రజలు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన నాయకులను అధికారంలో ఉండగా దూరం పెట్టారని, అందుకే 2024 ఎన్నికల్లో నేతలు సహకరించలేదని పార్టీ వర్గాల్లో వినిపించే మాట. వరుస విజయాలను కట్టబెట్టిన నియోజకవర్గానికి ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెయ్యలేదని రాయచోటి జంక్షన్లో వినిపించే మాట. ఎన్నికల ముందు అభివృద్ధి ఎజెండా అని గెలిచాక ఆ ఊసే ఉండదని అంటున్నారు స్థానికులు. కార్యకర్తలకు కూడా సరియైన న్యాయం చేయలేదని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారంట. అందువల్లనే 2024లో వైసీపీలో ఉన్న కొందరు కార్యకర్తలు సైతం టీడీపీ వైపు మొగ్గు చూపారనే వాదన ఉంది. పార్టీలో తన వారికే ప్రాధాన్యత ఇచ్చేవారని, పార్టీ గెలుపు కోసం పనిచేసిన వారినే పక్కన పెట్టారని వైసీపీలో వర్గం నేతలు అంటున్నారు. గడికోట శ్రీకాంత్ రెడ్డికి వైసీపీ హయాంలో మంత్రి పదవి దక్కకపోవడంతో కాస్తంత నిరాశకి లోనయ్యారని ఆయన అనుచరుల నుంచి వినిపించే మాట. పార్టీలో యాక్టివ్ గా ఉన్న పదవి రాకపోవడంపై నియోజకవర్గంలో కూడా అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. అయితే 4 సార్లు ఎమ్మెల్యే అయినా మంత్రి మాత్రం కాలేకపోయేకు శ్రీకాంత్ రెడ్డి. కూటమి ప్రభుత్వంలో తొలిసారి ఎమ్మెల్యే అయిన రాంప్రసాద్ రెడ్డి మంత్రి కావడం శ్రీకాంత్ రెడ్డికి మింగుడు పడడం లేదట. నియోజకవర్గంలో వైసీపీ టీడీపీ మధ్య తగాదాలు రోజు రోజుకి ఎక్కువే కావడం, శ్రీకాంత్ రెడ్డి మాజీగా మారక పార్టీ క్యాడర్ని పట్టించుకోవడం లేదని, దీనితో పార్టీ కార్యకర్తలు శ్రీకాంత్ పై ఆగ్రహంగా ఉన్నారని వైసీపీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఎమ్మెల్యే నుంచి మాజీ ఎమ్మెల్యేగా మారిన శ్రీకాంత్ రెడ్డి పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో చూడాలి.